హలో అన్నగారు నమస్తే. నమస్తే నమస్తే. అన్న బాగున్నావా? బాగున్నానా. పునఃపట్నమా హలో పునఃపట్నమా హరిప్రసాద్ గౌడు అన్న మదనపల్లి. పగిడాలా ఇక మైడినారు. అన్న చెప్పన్న. ఏమన్నా ప్రెస్ మొత్తం అల్లకల్లలంపురు ఆడుకుంటున్నావు వైఎస్ రాజశేఖర్ కుటుంబాన్ని. ఎప్పుడన్నా ప్రెస్ మీట్ నీవే కదా పెట్టింది? ఇప్పటిది కాదన్న, అది 2 నెలల కిందది. 2 నెలల కింద? ఇప్పుడు కాదు, అది 2 సంవత్సరాలు. వీడియో మనం సెండ్ చేసిండ్రు. ఇప్పటిది కాదు అది. నువ్వు పెట్టింది ఇప్పుడు సెండ్ చేసిండ్రు. నేను మళ్ళీ నాతోనికి వచ్చింది గ్రూప్లో మొత్తం పెట్టి. ఇప్పటిది కాదన్న, అది 2 సంవత్సరాల కిందిది. అన్నా నేను ఏమంటున్నా సరే అయితే కానీ బాగున్నావా లేదన్నా? బాగున్నా. హైదరాబాద్ వస్తున్నా, ఫోన్ చేస్తా, కలుస్తా లేదా? చూద్దాం, నేను ఖాళీగా ఉంటే కలుస్తా. సరేనా? టైం నాకు ఖాళీగా ఉంటే అన్న, నువ్వు సడన్ గా ఫోన్ చేసి వస్తున్నా అని చెప్తే ఎట్లా చెప్పు. నేను ఏం లేదన్నా, టైం అన్నా నాకు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు ఒకప్పుడు 2 సంవత్సరాల కింద అంటే ఖాళీగా ఉన్నాము, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నాది అన్నా. అది ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యాక్టివ్గా ఉంటున్నాము అన్నా. అది సంతోషమన్నా. నేను కోరుకున్న పార్టీ నీకు వచ్చింది, దానికాడ అట్లా ఏం లేదన్నా. ఇక్కడ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది, అక్కడ కూడా వచ్చింది కదా. సంతోషమన్నా. నాకు సంతోషం. నేను చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిన, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకున్న మెమరీస్ తెలుసు అన్న. ఇప్పుడు మాజీ హోంగార్డ్ కదా హరిప్రసాద్ అన్న. మాజీ హోంగార్డ్. అది ఏంది 2 రోజుల కింద వచ్చింది ఆ వీడియో. అవు మళ్ళీ అది రిలీజ్ చేసేది. నేను అందుకనే ఫోన్ చేస్తే ఏమన్నా ప్రయాణం ఇప్పటిది కాదు, నేనే ఆశ్చర్యపోయినా. అట్లా సంతోషము. సరే, దాంట్లో వీడియోతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. 2 సంవత్సరాల కిందిది. ఆ దరిద్రుడు ఎవడో ఎందుకు పెట్టిండో కూడా తెలియదు. సరే, సంతోషమన్నా. కదా, ఇప్పుడు సందర్భం లేదు, ఎందుకు పెట్టాలి చెప్పు కదా. అవునవును. ఇప్పుడు అప్పుడంటే ఎలక్షన్ ముందు ఆయన పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, 3 పిల్లలు అన్నాడని మనం వీడియో పెట్టినాం, అయిపోయింది. ఇప్పుడు వాడు ఎవడో పిచ్చి లంచా కొడుకు, వాడు ఎవడో ఇప్పుడు పెట్టుకుంటే వాడి ఆ లంచా కొడుకు ఎవడో ఏమో తెలుస్తలేదు. ఎవడాడు అట్లా కదన్నా, నీ పేరు మిన్నే నాకు కరెక్టే. నా వీడియోనే పెట్టిండు దొంగ లంచా కొడుకు వాడు ఎవడో. నేను కూడా చూసినా. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఫోన్ చేసి అన్న, అట్లా కదన్నా, సైబర్ క్రైమ్ ఫోన్ చేసి ఓ పారి మన కేసు బుక్ అవుతుందన్నా. అది ఎవరు ఇప్పుడు మనం అది మీకు విషయం తెలుసా? హలో నీకు విషయం చెప్పాలనా? ఆ వీడియో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి నా మీద కంప్లైంట్ చేసిండు. తర్వాత పోలీసులు వాళ్ళంతా ఆంధ్ర నుంచి నా దగ్గరకు వచ్చిర్రు. ఎవరు సిఐడి వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు మీ దగ్గర డోన్ అనే ఏరియా ఉందా మీ కర్నూలు జిల్లాలో? అదే అన్న, మహబూబ్నగర్ జిల్లా, కానీ డోన్ అనే ఏరియా ఉంది చూడు కర్నూలు జిల్లాలో. సూర్యప్రకాష్ రెడ్డి అప్పుడు ఆయన సిఐడి డిఎస్పి శ్రీనివాసులు నాయుడు గారే అప్పుడు సిఐడిలో ఉండే. ఆయన్నే వచ్చిండు 10 రోజులు నన్ను నాకు తెలియకుండా నన్ను ఫాలో చేసిర్రు. ఆ తర్వాత మన ఇంట్లోకి వచ్చేసిర్రు. తర్వాత వీడియో అట్లా కదనా, శ్రీనివాస్ నాయుడు నాకు అత్యంత ఆప్తుడనా. ఎవరు? డిఎస్పి గారా? చాలా. నీవు అట్లా కదా, ఆయన ఇంతకు ముందు ఎన్ఫోర్స్మెంట్ లో చేస్తుండే. ఆయన అడుగు, ఆయనే మన ఇంటి మీదకి వచ్చిండు. ఎర్రగా ఉంటాడు, హైట్ ఉంటాడు. ఆయనే నాకు చాలా మంచి ఆఫీసర్ ఆయన. అవును, ఆయన అప్పుడు సిఐడి ఆఫీసర్ ఉండే. కర్నూలు బస్ స్టాండ్ ముందు ఉంటుండే వాళ్ళ ఆఫీస్ లోపలికి గలీలా. అది అయిపోయింది, వచ్చిండు. వాళ్ళు అది సీఎం అప్పుడు డీజీ వాళ్ళ ఎవరు ఆయన పేరు సునీల్ కుమార్ ఎవడో ఉండే. అప్పుడు సిఐడి డిఎస్పీ ఉండే. వాళ్ళంతా ఆ రోజే క్లీన్ చెప్పించేసిన వాళ్ళు మాట్లాడితే 2 సంవత్సరాల కిందనే. తెలంగాణ ఉన్నప్పుడు అన్న, నేను నరేంద్ర తెలంగాణ గవర్నమెంట్ లా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదన్నా, శ్రీనివాస్ నాయుడు ఎన్ఫోర్స్మెంట్ సిఐ. సిఐ మంచోడు, చాలా మంచోడు. శ్రీనివాస్ నాయుడుతోనికి నేను పోతా, నీకు ఎటువంటి థ్రెడ్ ఉండదు మాట్లాడుతుందంటే
నేనేమున్నా సరే నీ తరపుకి నేను మాట్లాడతా సార్. నేను అయ్యో అన్న, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. నా ఈక కూడా వీకలేడు ఎవడు. అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణలో ఏంది నువ్వు మాట్లాడేది? శ్రీనివాసులు నాయుడు గారిని అడుగు, చెప్తాడు నా గురించి. సరే సంతోషం. అప్పుడు ఆయన మన ఇంటి మీదకి వచ్చిండు, మనం అంతా తెలిసి నరేష్ వద్దు ఆ డిలీట్ చేయండి సీఎం గారు చెప్పిండు అంటే కొత్త చర్చలు జరిగిన తర్వాత వీడియో డిలీట్ చేసేస్తా నేను. అయిపోయిన తర్వాత ఎవడో లంజాగొడుకు వాటిని పెట్టుకుంటే మనకేం సంబంధం ఉంటుంది చెప్పు. ఇప్పుడు సందర్భం కూడా కాదు కదా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎందుకు పెడతాము? సందర్భం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎవడు పెట్టుకున్నా ఇప్పుడు పరిస్థితి అట్లా లేదన్నా. ఇప్పుడు మన పరిస్థితి ముందు లేక లేడు. బట్టి విక్రమార్క నా క్లోజ్ ఫ్రెండ్ అన్నా. నేనేమంటున్నా, నువ్వు సంతోషంగా ఉండవా లేవా? నేను చాలా బాగున్నా. సంతోషం అన్నా. నేనేమంటున్నా, సంతోషంగా ఉంటే సంతోషంగా. అంతేగాని ఎవడో లంజా కొడుకు ఆడేదో వీడియో పెడితే మరి ఇన్ని రోజులు ఎందుకు ఫోన్ చేయలేదు? ఇప్పుడు ఆ వీడియో చూసి చేస్తున్నావు. ఇన్ని రోజులు నేను యాద రాలేదా నీకు? అన్నా నీవు ఇట్లా పెట్టినావు ఎందుకు అన్నా అని చెప్పి ఫోన్ చేసినా నేను. ఇప్పుడు ఎందుకు పెడతావు చెప్పు, నాకు పిచ్చి పట్టిందా? అరే ఇప్పుడు క్లారిటీ అయితే దొరికింది కదా. ఇప్పుడు కాదు ఆ లంజాగడికి ఎవడో అని అమ్మ దెంగ లంజాగడు రోజు ఫోన్ చేయలేవు అక్కడ కాలేదు కాదన్నా. నేనేమంటున్నా, నీ నెంబర్ అయితే డిలీట్ అయితే చేయలేదు కదా. నేను చేసేది ఉండే ఫ్రెండ్ అన్న తర్వాత నా ఫోన్లు పోయినాయి, నేను చేయలేదు. నువ్వైనా చేసేది ఉండే కదా అన్న. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు చేసిన తప్పంటావా? చేయాలన్నా. నేను ఏమంటున్నా తప్పంటలేను. మిత్ర స్నేహం అన్న తర్వాత చేస్తుండాలి అప్పుడప్పుడు ఫోను అంటున్నా. అన్న నేను కొంచెం నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ పిల్లలు కానీ నేను కొన్ని ఇబ్బందులు చాలా పడ్డాను. నీవెంత సఫర్ అయినావో చాలా బాధపడ్డావు. నీవెంత సఫర్ అయినావో, నీ ఫ్యామిలీ విషయాల కానుంటే నీవెంత సఫర్ అయినావో నాకు చెప్పినావు. నేను కూడా నా ఫ్యామిలీ పర్పస్ లో నేను చాలా సఫర్ అయినా. అందుకని నీతో కాంటాక్ట్ లో లేను నేను. ఇప్పుడు జర్ర ఏంటంటే అరే అన్న ఇట్లా పెట్టే కదా అని చెప్పి యాడ్ చేసుకో. ఇప్పుడు సందర్భం కూడా కాదు కదన్నా. ఇప్పుడు ఎందుకు పెడతాం చెప్పు? మనకి ఏం సందర్భం ఉంది? ఆడ గవర్నమెంట్ ఉంది, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఏమైనా ఉంటే తెలంగాణ మన పత్రిక ఉంది. నరేశన ఆ వీడియో వల్ల మళ్ళా పాత మిత్రుడు మళ్ళా నీకు కలిసిండు. అదొక సంతోషం ఉంది. నువ్వు నాకు ఫోన్ చేయడం సంతోషం ఉంది నాకు. సంతోషపడు. కాదు నువ్వు కాబట్టి చెప్పినావు. నిన్న నేను కూడా చూసినా ఎవడో లంజా కొడుకు అది ఎందుకు పోస్ట్ చేయాలి? అవసరం ఏముందని? సందర్భం ఉండాలి కదా అది ఏదన్నా. నీవు పర్వతంలా పోయినా అన్నా, నువ్వు పర్వతంలాగా నువ్వు యథార్థంగా ఉండాలి. నేను పట్టించుకొని నేను మనం పెట్టినాము అయిపోయింది. అది డిలీట్ కూడా చేసేసాను యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ వీడియో లేదు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్. ఆ వీడియో లేదు, తీసేసిన. ఎప్పుడో తీసేసిన. ఇదే శ్రీనివాసులు నాయుడు గారే వచ్చారు మన ఇంటికి. ఎప్పుడు 2023 ఆగస్టు 5వ తారీఖు రోజు వచ్చిండు. ఆయన ఒక్క ఆయన రాలేదు, 10 మంది వచ్చిర్రు, మాట్లాడిర్రు. సరే కేసులు పెట్టలేదు. ఎప్పుడైనా అట్లే ఉంటారు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. లేదు చాలా మంచి ఆయన నాకు. శ్రీనివాస రెడ్డి సార్ చాలా సహాయం చేసిండు నాకు. శ్రీనివాస్ నాయుడు నేనేమంటున్నా, నన్ను చూసే కుణం పడతాడు. శ్రీనివాస్ నాయుడుకు నేను తెలుసానా, చాలా మంచివాడు ఆయన. ఇప్పుడు డోన్ లో ఉండంట, మొన్న మాట్లాడినా. కానీ డోన్ డిఎస్పీగా ఉన్నాడు. హలో, డోన్ డిఎస్పీగా ఉన్నాడు. మొన్న మాట్లాడినా సార్తోని. ఆడు కూడా లంచాడు కూడా పెట్టుకున్నాడు. నా పేరు మీద ఎందుకు పెడతాడు? వాడు షేర్ చేసిన ఐడి ఉంటుంది కదా. నేను షేర్ చేయలేదు కదా. హలో ఏమైంది? నరేష్ అన్న జర్ర నేను వేరే పంచాయతీ వచ్చి రైట్